హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు తెలుగు టీవీ 14. నేను మీ రాజేష్. నాన్నగారి త్యాగాన్ని భావితరాలకు అందించాలని చెప్పే ఉద్దేశంతోనే గత సంవత్సరం కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఈ యొక్క స్తూపాన్ని, ఈ యొక్క విగ్రహాన్ని వారి సొంత ఖర్చులతో పార్టీ నాయకత్వాన్ని నిలబడి వారి యొక్క చేసిన చరిత్రకు నిజంగా ఎంసీపీ పార్టీ కృష్ణ గారి కుటుంబానికి రుణపడి ఉంటుంది. వారి త్యాగాన్ని మర్చిపోతే ఉద్దేశంతో కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రానున్న కాలంలో వారి త్యాగాలు గుర్తుండే విధంగా ప్రతి సంవత్సరం కూడా మన లింగయ్య గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని చెప్పి మరొక్కసారి వారి కుటుంబానికి ఎంసీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైన విప్లవం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, ప్రతి పుట్టిన వ్యక్తి చావక తప్పడు అనేది ఇవాళ ఉన్నటువంటి చరిత్ర. కానీ మరి కామ్రేడ్ లింగయ్య గారు కూడా ఆ కోవలకు చెందిన వారే. కానీ ఇక్కడ మీరు గ్రహించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం నడుస్తున్నటువంటి సందర్భంలో భూమి భుక్తి విముక్తి కోసం జరిగిన పోరాటంలో దున్నేవాడికే భూమి కావాలని నిరంతరం శ్రమించి ఒక ఎస్సీ కులంలో పుట్టినప్పటికి కూడా తను తినడానికి తిండి లేనటువంటి సందర్భంలో కూడా మరి నేను తీసుకున్నటువంటి పోరాటానికి నేను కట్టుబడి ఉంటానే ఆశయంతో మరి ఆయన పనిచేసినటువంటి విధానాలు కూడా మనం చూసాం. ఆనాడు నర్ర రాఘవరెడ్డి గారి నాయకత్వంలో కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు చేసినటువంటి త్యాగాలతోటి ఆయన పునరాంకితమై మరి ఈ ప్రాంతంలో ఆయన చేసిన పోరాటం ప్రతి యువతకు తెలిసి ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అయ్యా, ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, సచిన వారిని అందరినీ కూడా బొంద పెడతా ఉంటారు లేదా కాలేస్తూ ఉంటారు. కానీ వారి విగ్రహాలను, వారి స్తూపాలను పెట్టిన చరిత్ర అది ఎవరికైనా ఉన్నదే అంటే అది కమ్యూనిస్టు పార్టీకే చెందుద్ది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి యువత కమ్యూనిస్టు యొక్క మార్గాలేంటి, వారు చేసినటువంటి త్యాగాలేంటి, మరి మనం ఎక్కడికి పోతున్నాం అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇట్లాంటి విగ్రహాలు కానీ ఇట్లాంటి స్తూపాలు కానీ పెట్టుకోవాలి. అట్లాగే వారి వర్ధంతులను ఖచ్చితంగా నిర్వహించాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడున్నటువంటి యువతకు ఉన్నది అని కూడా తెలియజేస్తూ, సోదరులారా, మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ చూస్తే నగరికల్ ప్రాంతంలో ప్రతి ఇంట్లో ఒక కమ్యూనిస్ట్ ఉంటాడు. కానీ ఇవాళ ఎక్కడున్నారు? వారంతా కూడా ఒక బూర్జువా పార్టీలలోకి వెళ్ళి ఉంటున్నారు. కానీ వారి కుటుంబం, వారి యొక్క యువత, వారి యొక్క పిల్లలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన చరిత్ర ఉన్నది. కాబట్టి ఇవాళ కృష్ణన్నకు అవగాహన ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ అడ్డ రోడ్డు మీద వారి స్తూపాన్ని, వారి విగ్రహాన్ని నెలకొల్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత వారి చరిత్రను తెలుసుకోవాలి. కాబట్టి పనికెర లింగయ్య అంటే ఏంటి, ఆయన చేసినటువంటి త్యాగాలు ఏంటి, ఆయన చేసినటువంటి ఉద్యమాలు ఏంటి, ఆయన చేసినటువంటి ఉద్యమాలకు ఎవరు ఇక్కడ పునరంకితం అవుతా ఉన్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలనే ఆలోచనతోటి కామ్రేడ్ కృష్ణన్న ఇక్కడ ఈ విగ్రహాన్ని, ఈ స్తూపాన్ని పెట్టడం అనేది జరిగింది. కాబట్టి నేటి యువత కూడా వారి యొక్క త్యాగాలను తెలుసుకొని సక్రమ మార్గంలో నడుస్తూ కమ్యూనిస్టు పార్టీ జెండానే ఏజెండాగా తీసుకొని పనిచేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అగ్ర కులాల బుద్ధి భీమిరెడ్డి నరసింహారెడ్డి, మద్దికాయల ఓంకారు, నల్ల నరసింహులు, ఆరుట రామచంద్ర, వీళ్ళందరితో స్వరాజ్యంతో పనిచేసిన అనగారిన కుటుంబాల పుట్టిన పనికర్ లింగయ్య గారికి సాయుధ పోరాట అమరజీవి సాయుధ పోరాట పనికర్ లింగయ్య గారికి జోహార్లు అర్పిస్తూ నిలబడి అట్టాడు వర్గాల నుంచి వచ్చిన పనికర్ లింగయ్య గారికి అదే ఇళ్ల స్థలాలు పోరంబక్కు పంచరాయి పంచిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. కాబట్టి అదే నినాదంతో దక్కించుకొని నిలబడి గెలిచి మన అమరజీవి పనికర్ లింగయ్య గారికి జోహార్లు అర్పిస్తూ నాకు ఇచ్చిన 2 నిమిషాలు సెలవు తీసుకుంటాను. తెలంగాణ సాయుధ పోరాట యోధులు మరి ఎంసీపీఐయు ముద్దు బిడ్డ కామ్రేడ్ పనికెర లింగయ్య గారి ముద్దుల కుమారుడు కృష్ణ గారు మరి సభను ముగింపు తన ఉపన్యాసాన్ని ఇస్తూ ముగింపు కూడా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈనాటి మా నాన్నగారు అయినటువంటి పనికర్ లింగయ్య గారి ద్వితీయ వర్ధంతి కార్యక్రమానికి ఎంసీపీఐయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరకుప్పల వెంకన్న గారికి మరియు సూర్యాపేట జిల్లా కార్యదర్శి ఎస్కే నజీర్ అన్న గారికి, తుంగతుర్తి నియోజకవర్గ పెద్దలు రాములన్న గారికి, రమేష్ అన్న గారికి, అదేవిధంగా నగరికల్ పెద్దలు అక్క లక్ష్మక్క గారికి,
మిగతా ఎంసీపీఐయు రాష్ట్ర జిల్లా డివిజన్ మండల నాయకులందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి కూడా మరియు మా గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరూ మాజీ ఎంపీటీసీ గారికి, జిల్లా కార్యదర్శి గూని వెంకటయ్య గారికి, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మిగతా పెద్దలందరూ కూడా మా గ్రామస్తులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అందరికీ. ఈరోజు సరే మా నాన్నగారు చేసినటువంటి మరి ఆయన యొక్క పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మరి తెలంగాణ సాయుధ పోరాటం కాంచి మొదలు పెడితే నిన్నటి వరకు కూడా మన జాతి కోసం, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల కోసం మరి ఆయన పడ్డటువంటి కష్టం మీరందరూ మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసిన వాళ్ళు కూడా చాలా విషయాలు చెప్పారు. మరి పెద్ద మనిషి మరి ఆ రోజుల్లో నిజంగా కూడా చెప్పాలంటే ఆ రోజుల్లో దొరలు, భూస్వాములు ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో మనం కనీసం రోడ్డు మీద ఇట్లా తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి లేదు. ఆ దొరలు ఆడంగా వస్తున్నారంటే మనం ఆడ కూర్చున్నామంటే లేచి చెప్పులు పట్టుకొని నిలబడినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. అంత భయంకరమైనటువంటి పరిస్థితులలో కూడా ఆ రోజుల్లో అన్ని నిర్బంధాలు, అన్ని బాధలు, అన్ని కష్టాలు అనుభవించి ఆ పెద్ద మనిషి నిజంగా అసలు ఎంత త్యాగం అంటే మామూలు త్యాగం కాదు. ఈ పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్ని కేసులైనా, ఎంత కష్టమైనా భరించి ఒక కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో చేరి ఆ పార్టీకి కట్టుబడి ఈ ప్రాంతంలో ఉన్న పేదల కోసం, మరి వారికి ఇళ్ల స్థలాల కోసం, రేషన్ కార్డుల కోసం, భూముల కోసం, రకరకాల అప్పుడున్నటువంటి సాధక బాధకాలు, జీతగాలు ఇప్పుడు మనోళ్ళు చెప్పారు, జీతగాల సమ్మెల కోసం మరి వాళ్ళ ఒక జీతం పెంచుతందుకు కానీ మరి దొరలు అప్పుడు విపరీతమైనటువంటి బాధలు పెడుతుర్రు మనోళ్ళను, మరి ఎన్నో కష్టాలు పెడుతుర్రు, కొడుతుర్రు, తిడుతుర్రు, చిత్రహింసలు పెడుతుర్రు. మళ్ళీ అట్లాంటి పరిస్థితుల్లో అందరిని ఎదుర్కొని మనోళ్ళందరినీ యూనిట్ చేసి మరి కమ్యూనిస్టు పార్టీలో ఉద్యమం చేసి మరి ఆ రోజు దొరలందరూ కూడా ఈ గ్రామంలో ఎంతోమంది పనకలింగయ్య గారి ఉద్యమానికి భయపడి ఈ ఊరు వదిలిపెట్టి పోయిన చరిత్ర ఉంది ఇక్కడ. అది అంతా వాస్తవం. అది మరి ఆ విధంగా ఉద్యమాలు చేసి పేద ప్రజల కోసం మరి కష్టపడ్డటువంటి మా నాన్నగారు మరి అదేవిధంగా పార్టీగా సమితి ప్రెసిడెంట్గా చేసాడు. మరి ఆ సమితి ప్రెసిడెంట్ కూడా ఆ రోజుల్లో 1500 రూపాయలు జీతం. నాకు తెలుసు, నేను అప్పుడు 7 తరగతి చదువుతున్నా. కామ్రేడ్ పనకేర్ లింగయ్య గారికి కామ్రేడ్ లింగయ్య గారి ఆశయాలను కామ్రేడ్ లింగయ్య గారి ఆశయాలను కామ్రేడ్ పనకేర్ లింగయ్య గారి ఆశయాలను